మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే వంట గ్యాస్ అందించే స్కీమ్ లాంఛనంగా ప్రారంభం కాకముందే ప్రభుత్వం డబ్బును జమ చేసింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ కు అనుగుణంగా 80 కోట్ల రూపాయలను పౌర సరఫరాల శాఖకు ప్రభుత్వం బదిలీ చేసింది. దీన్ని అన్ని జిల్లాల డ్రాయింగ్ ఆఫీసర్లు అక్కడి నుంచి గ్యాస్ ఏజెన్సీలకు చెల్లించేలా పౌర సరఫరాల శాఖ ఆయా శాఖలకు పంపింది. ఆలస్యం కాకుండా వీలైనంత తొందరగా లబ్ధిదారుల ఖాతాల్లో సబ్సిడీ సొమ్ము జమ అయ్యేందుకు వీలుగా అడ్వాన్స్ గానే పేమెంట్ చేస్తామని ప్రభుత్వం ముందుగానే అంతర్గత సర్క్యులర్ జారీ చేసింది. దానికి తగినట్లుగానే స్కీమ్ లాంచ్ కాకముందే లబ్ధిదారులకు ఇవ్వాల్సిన సబ్సిడీకి సరిపోయేలా 80 కోట్లను జిల్లాల డ్రాయింగ్ ఆఫీసర్లకు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 లక్షల మంది లబ్ధిదారులు ఉండవచ్చని అంచనా వేసిన ప్రభుత్వం అందులో దాదాపు సగం మంది ఈ నెలలో సబ్సిడీ సిలిండర్లను రీఫిల్ చేసుకుంటారని లెక్కలు వేసింది. దీనికి సరిపోయేలా 80 కోట్లను మంజూరు చేసింది ప్రభుత్వం. రైట్, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ అడిగి. సతీష్, గాయత్రి, ఈ నెల 27వ తారీఖు నుంచి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ స్కీమ్ ను ఇంప్లిమెంటేషన్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. అయితే ఈ స్కీమ్ లాంఛనంగా ప్రారంభం కాకముందే ప్రభుత్వం ఆ డబ్బును జమ చేసింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ను కూడా అనుగుణంగా నిన్న 80 కోట్లను పౌర సరఫరా శాఖ కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. కాబట్టి దీన్ని అన్ని జిల్లాల డ్రాయింగ్ ఆఫీసర్లను అక్కడి నుంచి గ్యాస్ ఏజెన్సీలకు చెల్లించేలా పౌర సరఫరా శాఖ ఆయా శాఖలు కూడా పంపించింది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం, సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళు దఫలుగా ఇటు పౌర సరఫరా అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనిపై కూడా అందరికి కూడా గైడ్ లైన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క నిధులు కూడా ఆలస్యం కాకుండా వీలంత త్వరగా లబ్ధిదారుల ఖాతాలో సబ్సిడీ సొమ్ము జమ అయ్యేందుకు వీలుగా అడ్వాన్స్ గానే పేమెంట్ చేస్తామని కూడా ప్రభుత్వం ముందుగానే అంతర్గత సర్క్యులర్ కూడా నిన్న జారీ చేయడం జరిగింది. అయితే దానికి అనుగుణంగానే ఈ స్కీమ్ లాంఛనం కాకముందే లబ్ధిదారులకు ఇవ్వాల్సిన సబ్సిడీ కూడా సరిపోయేలా దాదాపు 80 కోట్లను కూడా జిల్లాల డ్రాయింగ్ ఆఫీసర్ కూడా అందజేయడం జరిగింది. కాబట్టి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 లక్షల మంది ఇటు 500 రూపాయలకే గ్యాస్ సంబంధించిన లబ్ధిదారులు కూడా ఉండవచ్చని కూడా అంచనా వేసిన ప్రభుత్వం అందులో దాదాపు సగం మంది ఈ నెలలోనే సబ్సిడీ సిలిండర్లు కూడా రిసీవ్ చేసుకుంటారని కూడా లెక్కలు కూడా ఇచ్చింది. కాబట్టి దీనికి సరిపోయేలా ఎగ్జాక్ట్లీ 80 కోట్లు కూడా మంజూరు చేసింది. ఈ డబ్బుతో దాదాపు 18 లక్షల మంది వినియోగదారులకు సగటున 450 రూపాయల చొప్పున సబ్సిడీ రూపంలో వాళ్ళ బ్యాంక్ ఖాతాలు కూడా జమ చేయనుంది. కాబట్టి ప్రస్తుతం తెలంగాణ మార్కెట్ లో డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ అంటే గృహ వినియోగదారులకు సంబంధించి సిలిండర్ రిఫిల్ ధర 955గా ఉంది. కాబట్టి లబ్ధిదారులు 500 రూపాయలకే పొందనున్నారు. అంటే లబ్ధిదారులకు మొత్తం అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. అయితే తర్వాత వాళ్ళకి సబ్సిడీ రూపంలో ఇటు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ లో భాగంగా 450 రూపాయలు సబ్సిడీ రూపంలో వినియోగదారులకు కూడా అందనుంది. కాబట్టి జిల్లాలోని ఎల్పీజీ వినియోగదారులు ఎంతమంది రిఫిల్ చేసుకుంటారనే వివరాలు కూడా ఆయా గ్యాస్ ఏజెన్సీల నుంచి పౌర సరఫరా శాఖ అధికారులు కూడా ఖాతా వివరాలు కూడా సేకరించారు. ఈ సబ్సిడీ మొత్తం డబ్బులు కూడా జమ చేసే విధంగా ఏర్పాటు చేసింది. కాబట్టి గడిచిన 3 ఏళ్ల ఎల్పీజీ రిఫిల్లింగ్ వివరాలను కూడా సేకరించిన ప్రభుత్వం సగటున సంవత్సరానికి ఎన్ని సిలిండర్లకు సబ్సిడీ అందజేయాలని కూడా లెక్కలు కూడా వేసుకుంది. కాబట్టి 3 ఏళ్ల వినియోగంలో ఏడాదికి వాడిన సిలిండర్ లెక్కలను సగటున తీసుకొని ఇక్కడ నుంచి 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అందజేసే స్కీమ్ కూడా ప్రభుత్వం అమలు చేయనుంది. కాబట్టి ఆ వాడకానికి తగినట్టుగానే 10 ఏటా లబ్ధిదారులకు ఎన్ని సిలిండర్లకు సబ్సిడీ అందించాలనేది ప్రభుత్వం అంచనా వేసింది. కాబట్టి దాని ప్రకారం ఇటు గణాంకాల ప్రకారం చూస్తే మాత్రం సుమారు 18 లక్షల మంది రిఫిల్స్ చేసుకుంటారన్న భావనలో భాగంగానే దాదాపు నిన్న 80 కోట్లకు కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా క్లియరెన్స్ కూడా లభించింది. కాబట్టి ఈ స్కీమ్ ప్రారంభమైనప్పటి నుంచి నెల రోజుల వ్యవధిలో రిఫిల్స్ చేసుకునే వినియోగదారుల ఖాతాలు కూడా ఈ సబ్సిడీ సొమ్ము జమ చేయనట్టుగా తెలుస్తోంది. అంటే ఆ వినియోగదారునికి 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ సంబంధించి కూడా ఎవరైనా రిఫిల్ బుక్ చేసుకుంటే 950 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దానిలో సబ్సిడీ రూపంలో 450 రూపాయలు వస్తుంది. అంటే వినియోగదారునికి 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ వచ్చినట్టు అవుతుంది. కాబట్టి దానికి సంబంధించిన వివరాలు కూడా తీసుకుంటారు. అంటే బ్యాంక్ అకౌంట్ కూడా అటాచ్ ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇటు రిఫిల్ బుక్ చేసుకున్నప్పుడు దానికి సంబంధించిన సబ్సిడీ కూడా దాదాపు అదే ఖాతాలో యాడ్ అవుతుంది. కాబట్టి దానికి అనుసారంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఒకవేళ వినియోగదారుడు రిఫిల్ బుక్ చేసుకున్నప్పుడు 950 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే సంబంధిత ఆ బ్యాంక్ అకౌంట్ కి మిగతా సొమ్ము ఏదైతే ఉందో 450 రూపాయలు సబ్సిడీ అమౌంట్ కూడా ఆ ఖాతాలో వేసినట్టుగా ప్రభుత్వ అధికారులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ నెల 20న ఏఐసిసి నేత ప్రియాంక గాంధీ సమక్షంలో ఈ యొక్క స్కీమ్ కూడా ప్రారంభించేందుకు కూడా
సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా ఇప్పటికే ముమ్మరం చేశారు. అయితే ఈ స్కీమ్ సంబంధించి విధి విధానాలు మాత్రం ఈ రోజు రిలీజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ అంటే గృహ వినియోగదారులందరూ కూడా ఈ స్కీమ్ ను ఇంప్లిమెంటేషన్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులేస్తుందని చెప్పుకోవచ్చు. అందరు కూడా వర్తింపజేసి చూస్తుంది. ఎందుకంటే మరో 2 weeks లో పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి కూడా నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి ఈ లోపే ఈ 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇంప్లిమెంటేషన్ దిశగా చేస్తుంది. ఈ నెల 20న ఇటు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ తో పాటు 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ అందించేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే షెడ్యూల్ ఫిక్స్ చేసింది. కాబట్టి ఈ నేపథ్యంలో మొదటగా ఇటు ఏఐసిసి నేత ప్రియాంక గాంధీ సమక్షంలో ఈ యొక్క స్కీమ్ కూడా ఇంప్లిమెంటేషన్ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ యొక్క సబ్సిడీ అమౌంట్ సంబంధించి కూడా 80 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా రిలీజ్ చేసింది. దీనికి పౌర సరఫరా రిలయన్స్ కూడా లభించింది. కాబట్టి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇంప్లిమెంటేషన్ దిశగా అడుగులేస్తుందని చెప్పుకోవచ్చు. గాయత్రి, సతీష్, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పర్టికులర్ స్కీమ్ కి ఎంతమంది ఉన్నారు లబ్ధిదారులు? అలాగే కొత్తగా చాలా మంది కనెక్షన్స్ తీసుకుంటూ ఉంటారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. సో వాళ్ళకు కూడా స్కీమ్ అమలవుతుందా? ఎస్, ఇప్పటి వరకు మనకు అందుతున్న సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది లబ్ధిదారులు ఉండవచ్చున కూడా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. మనం చూసాం, ఇటు ప్రజాపాలనలో కూడా దరఖాస్తులు వచ్చాయి చాలా వరకు కూడా. ఇటు ఉచిత విద్యుత్ సంబంధించి కానీ, ఇటు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కానీ దీనికి సంబంధించి కూడా ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. కాబట్టి వాళ్ళందరినీ కూడా పనిలోకి తీసుకుంటారు. దాదాపు 40 లక్షల మంది ఉన్నారు కూడా అంచనా వేశారు. కాబట్టి మిగతా అంటే ఇంకా ఎవరైనా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఎంఆర్ఓ ఆఫీసులో కానీ, ఎంపీడీఓ ఆఫీసులో కానీ కూడా నిరంతర ప్రక్రియ భాగంగా అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కాబట్టి అందరికీ వీలు ఇచ్చేది భాగంగా చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే దీనికి మరి రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటారా లేదా, లేకపోతే ఆధార్ కార్డు బేస్డ్ ఆధారంగా ఇస్తారా లేదంటే కూడా ఇంకా కొంచెం క్లారిటీ రావాల్సింది. కాబట్టి ప్రజెంట్ అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఒకటే ఆలోచన చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గృహ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇంప్లిమెంటేషన్ దిశగా చూస్తున్నారు. కాబట్టి దీనిపై మాత్రం ఈ రోజు కానీ రేపు సాయంత్రం కానీ పూర్తి డీటెయిల్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనికి సంబంధించి కానీ 880 కోట్లు మాత్రం రిలీజ్ చేసే పరిస్థితి ఉంది. గాయత్రి, సతీష్, రైట్, థ్యాంక్ యూ సతీష్.